హాయ్ అండి. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? మా మోన 17 సంవత్సరాలు ఉండి చనిపోయాడనమాట. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఈ మొక్క తీసుకొచ్చి వీడే మోన పెంచుకో అన్నాడు. 4 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను. అదనమాట, వీడు చచ్చి బతికాడు అనమాట. దేవదాస్ మళ్ళీ పుట్టాడులాగా మా మోన మళ్ళీ పుట్టాడు. ఈ ఎండల తర్వాత మా బుల్లి గార్డెను పరిస్థితి అంతా నేను చూస్తూ వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. పోయిన మొక్కలన్నీ పోగా కొన్ని మొక్కలు ఉన్నాయండి. మిగతా వాటిల్లో అంతా గులాబీలు, మందారాలు తీసుకొచ్చా. కొద్దిగా వానలు పడుతున్నాయి కదా, దేవుడికి పూలు ఉంటాయి అని చెప్పి తెచ్చానో లేదో మళ్ళీ ఎండలు మొదలైపోయినాయండి. అయినా సరే జాగ్రత్తగా వాటిని, ఇదేమో పైన బుల్లి గార్డెన్ ఉంటుంది, మల్లె చెట్టు, క్రోటన్స్ ఉంటాయన్నమాట. నేను ఏ మేకప్ లేకుండా ఎలా ఉందో అలాగే చూపిస్తున్నానండి. ఇది మా తులసమ్మ, మా తులసి తల్లి. ఈ పక్కన ఈ క్రోటన్స్ ఇవన్నీ అల్లుకొని గుబురుగా బాగున్నాయని చెప్పి వీటి కోసమని గులాబీలను ఎండలో ఉంచేశాను. అవి కాస్త డల్ అయిపోయినాయి. ఈ ఎండలకి కుండీలన్నీ ఖాళీ అయిపోతే అన్నిట్లో మనీ ప్లాంట్ కొద్దిగా గుచ్చానండి, పచ్చగా అన్నా ఉంటాయి కదా అని చెప్పి. అన్నీ మనీ ప్లాంట్లేనా అని బోర్ ఫీల్ అవ్వకండి. సరదాగా నా మొక్కలన్నీ చూపిస్తున్నా. క్రోటన్స్, పువ్వుల మొక్కలు అన్ని రకాలు ఉన్నాయి. ఈ మెట్ల మీదంతా బుల్లి కుండీల్లో అన్ని రకాలు, టర్టిల్ వైను, ట్యాంగిల్ హార్ట్స్, మనీ ప్లాంటు, ఇవన్నీ రకాలు పెట్టానండి సరదాగా. ఇటంతా గులాబీ మొక్కలు, ఇవి మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. పర్లేదు, బాగానే ఉన్నాయి. డబల్ షేడ్ గులాబీ చూడండి ఎంత బాగుందో. నా మందారాలు కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్ అండి.